హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆంధ్రాలో ఈరోజు అవినాష్ గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారో, ఏదైతే టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారో. సో నిన్న మొన్న చూసుకున్నట్టే జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్. సో ఈరోజు రోజా గారికి సిఐడి వాళ్ళు నోటీస్ పంపారు, ధర్మాన ప్రసాద్ గారికి. సో ఆడుదాం ఆంధ్ర ఆ కేసులో. సో ఏదైతే వీళ్ళు అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 months కూడా అవ్వలేదు, క్విక్ రియాక్షన్ వస్తుంది. అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా. అదే ఒక అమ్మాయి మీద మొన్న వినీషా పోహట్ గారు ఒకప్పుడు నా మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, నా మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి ముర్రు అని పాపం అమ్మాయి ఢిల్లీ ధర్నాలో ఒక 14 days వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే, సో ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మనం చూసాం. అండ్ వేరే సీట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా మొన్న వీళ్ళు వచ్చి 2 months కూడా అవ్వలేదు, వెంటనే వీరి మీద చేసి అటాక్, మీరు ఏంటంటే అక్రమ పాల్పడ్డారు, అది చేశారు ఇది చేశారు. ఈరోజు రోజా గారికి సిఐడి పిలిపించారు. ఈవెన్ ఇప్పుడు ఈరోజు కూడా జోగి రమేష్ గారు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారో. సో దాని మీద విచారణ కోసం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మంగళగిరి పోలీస్ స్టేషన్కి. నేను ఎన్నిసార్లు వస్తాను. ఈవెన్ జోగి రమేష్ గారు ఏమంటున్నారంటే, అప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏదైతే ఆయన బూతులు మాట్లాడారో అది సమాజం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారో, దానికి నిరసన కార్యక్రమం చేస్తూ నేను చంద్రబాబు గారికి చెప్పడం, అప్పుడే వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నా మీద దాడి జరగడం జరిగింది. సో నేను పోలీసులకు సహకరిస్తారు అన్నట్టుగా. సో ఈ మొత్తం సినారియో చూస్తుంటే గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఏదైనా ఎవరైనా అగెన్స్ట్కి వస్తే వాళ్ళకి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. వేరేస్ ఇప్పుడు వినిషా పోగొట్ కానీ ఇలాంటి వాళ్ళకి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఎప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టమైనవి చేస్తాం తప్ప, నాకు ఇష్టం ఇప్పుడు అక్కడ మీరు పోగొట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఆ అమ్మాయి ఆ రెగ్యులర్స్ అంతా చేసింది ఒక చైర్మన్ మీద, కమిటీ చైర్మన్ మీద, రెగ్యులర్స్ ఫెడరేషన్ చైర్మన్ మీద. అతను వాళ్ళ పార్టీ ఎంపీ, అతను ఇంపార్టెంట్ ఎంపీ వాళ్ళకి. సో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఏవో కూడా వాళ్ళనివ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికంటే వీళ్ళు అపోజిషన్ వీళ్ళు గతంలో మా మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళని అట్టాకి టార్చర్ పెట్టారు వాళ్ళు. సో వీళ్ళ ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు అది రెసిప్రోకేట్ చేస్తున్నారు. సో రెసిప్రోకేషన్ చాలా ఈజీగా ఉండదు. అప్పుడు కూడా గతంలో కూడా మీరు ఆ గవర్నమెంట్ ప్రీవియస్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళని కాదన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టారుగా. ఈడీఓ సోడియో ఏదో ఒక బీడీఓ ఏదో ఒక కేసు పెడతానే వచ్చారు. పెట్టి వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా లోపలేసిన వాళ్ళని వేయగలిగినంతమందిని లోపలేసారు. బట్ ఇవి పోగొట్టు దగ్గర కేసు మాత్రం పట్టించుకోరు, కూడా చూడలేదు. అంటే వాళ్ళకి అవసరం అయితే ఏదైనా చేస్తారు, అవసరం లేకపోతే ఇది చేయరు. ఏ గవర్నమెంట్ అయినా, అది సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. సో అదే ఎంపీ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. చాలామంది అమ్మాయిల్ని వాడుకొని వీడియోస్ తీసుకొని అలా పెట్టారని ఎలిగేషన్స్ ఉన్నాయి. అదే పోగొట్ ప్లేస్ ఒక అమ్మాయి ఉన్నా కానీ ఇంత చేస్తే అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేది సార్? ఇప్పుడు ఏమని పట్టించుకోవాలి, ఇంకా అమ్మాయిని పట్టించుకో. దేశం అంతా మాట్లాడితే కూడా వారు మాట్లాడలేదు కదా. అవును. ఇప్పుడు అంత ఎందుకబ్బా నీకు, ఇది మన మణిపూర్ గురించే మాట్లాడలేదు, మణిపూర్లో అంత పబ్లిక్గా జరిగిన దాని గురించే మాట్లాడలేదు. ఈ దేశంలో దేని గురించి మాట్లాడతారు? వాళ్ళకి ఇష్టమైతే ఏదైనా మాట్లాడతారు, ఇష్టం లేకపోతే ఏది మాట్లాడరు, సింపుల్. అవును. దాని గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవటం కూడా టైం వేస్ట్. సార్ ఇంకోటి ఏంటంటే, మన వేరే ఆంధ్రాకి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టాటా గ్రూప్ వాళ్ళతో ఈరోజు మీటింగ్ ఉన్నారు ఈరోజు. సో మీటింగ్లో టాటా గ్రూప్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి 150 పేటెంట్ కంపెనీస్ ఉన్నాయి, పేరెంట్ కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం పిలిపిస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ లా యూనివర్సిటీ అమరావతి అని కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టమని ఒక లాయర్స్ వాళ్ళంతా మీటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు వేరే ఒక 5 years వరకు చూసుకున్నట్లయితే ఇలాంటి మీటింగ్స్ అనేది చాలా అరుదుగా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేయలేదు తెలియదు, చాలా అరుదుగా జరిగినాయి. సో ఈయన వచ్చిన ఒక 1-2 monthsలోనే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక కరెక్ట్ వేలో వెళ్తుందని మీరు భావిస్తున్నారా? అంటే మీటింగులతో ఏం రావు కదా. పోయినసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా గబుక్కుని 2 విమానాలు వేసుకుని మొత్తం ప్రపంచం అంతా గుయ్యమని తిరిగారు. ఒక 2 విమానాల్లో ఈ డబ్బున్న వాళ్ళందరినీ, లేకపోతే బిజినెస్ మెన్ అందరినీ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వెళ్ళారు. అవును. వెళ్ళి తిరిగి వచ్చారు. తర్వాత అదేదో దేశంలో జరుగుతుంది కదా సమ్మిట్ జరుగుతుంది, అది చేశారు. వైజాగ్లో ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టారు. ప్రతి సంవత్సరం 10 లక్షలు 2 కోట్లు ఎన్నో కోట్లు వచ్చినాయి అన్నారు. ఇవన్నీ మాటలే కానీ చేతలు జరగల. అవును.
ఎప్పుడైనా చేతలు జరిగితే సంతోషిద్దాం, జరగాలని కోరుకుందాం. అందుకని ఊరికే మీటింగ్ పెట్టారంటే ఎంతసేపు మనం దాన్ని సంకలు కొట్టుకోవటం కాదు. పాజిటివ్గా ఉంటే బాగుంటుంది, పాజిటివ్గా చేద్దామని అనుకున్నాం ఈసారికి. సార్ నిన్న ఆగస్టు 15 సూపర్ 6లో 2 కీలక పథకాలు అనేది లాంచ్ చేశారు. ఒకటి మహిళలకి ఫ్రీ బస్సు, అది నిన్న లాంచ్ చేశారు. ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్స్. అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అది అన్నా క్యాంటీనా లేకపోతే టీడీపీ ఆఫీసా, ఆ టీడీపీ రంగులు ఏంటి అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అన్నా క్యాంటీన్కి టీడీపీ రంగు కాకుండా వేరే రంగు వేస్తే మంచిదా, లేకపోతే టీడీపీ రంగు వేయడం వల్ల ఏదైనా ఫరక్ ఏదైనా పడిద్ది అంటారు? వీళ్ళకి ఎందుకు ఏ రంగు వేసుకుంటే, వీళ్ళు బ్లూ రంగు వేసుకోలేదు అంతకుముందు సచివాలయాన్ని. వాళ్ళు ఏది కనపడితే దానికి బ్లూ రంగు వేసుకున్నారు కదా. వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ రంగు వేసుకున్నారు, వీళ్ళ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు రంగు వేసుకుంటారు. అసలు రంగులు వేయటం ఏంటి? ప్రతిదానికి రంగులు వేసి ప్రజల డబ్బులు తగలు పెడతాం. వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? వీళ్ళందరినీ అసలు మాట్లాడితే ఏదో ఒక రంగు వేసుకుని ఆ రంగు కోసం డబ్బులు ఖర్చు పెట్టి, ప్రజల డబ్బు కదా, వీళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కులు? సో ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అయినప్పుడు ఇది వీళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసింది రైట్ అయితే వీళ్ళు చేసింది రైట్, వైస్ వర్సా అంతే కదా. ఇప్పుడు నాకు ఒక రూలు నీకు ఒక రూల్ ఎట్లా ఉంటుంది? అవును సార్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారంటే, మీరు ఎందుకు అన్నా క్యాంటీన్స్ లాంటిది పెట్టలేదని ఒకప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగితే పెట్టలేదు కదా, పెట్టిన తీయించేశారు. తీయించేశారు. మీరు ఎందుకు తీయించారంటే వాళ్ళు ఒకటి అన్నారు, 60 రూపాయలకే బయట నాణ్యమైన భోజనం దొరకని పరిస్థితి, 5 రూపాయలు భోజనం పెడతారంటే మీరు ఎలా నమ్మారు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి ఇప్పుడు ఈరోజు నిన్న లాంచ్ చేసిన 5 రూపాయల అన్నం ఏదైతే ఉందో అది క్వాలిటీ భోజనం పెడతారని భావించవచ్చా? అన్న భోజనం అక్కడేంటి, తెలంగాణలో కూడా ఉంది భోజనం, బాగుంది. తెలంగాణలో వేరే పేరు మీద ఉంటుంది ఆ భోజనం, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ భోజనం. భోజనం చాలా బాగుంటుంది. ఊరికి ఎవరు మాట్లాడుతాం, వీళ్ళు మాట్లాడతారు కానీ డెఫినెట్గా బాగుంటుంది. తిన్నారు సార్ ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి? అది కాదు, స్పెసిఫిక్గా పలానా వాళ్ళే తినాలని పెట్టినాక నన్ను వెళ్ళి తినమంటే మళ్ళీ రేపు నీలాంటి వాడే ఇదిగో ఈ వెళ్ళి తింటున్నాడు 5 రూపాయలు కానీ ఫోటో తీసి పెడతారు. అవసరం? నాకు అవసరమా చెప్పు? నార్మల్గా అడుగుతున్నా. ఇప్పుడు చాలా నార్మల్గా అయినా కానీ ఇళ్ళకి లైన్లో నుంచున్నా ఫ్రీగా పెడతారు, ఇప్పుడు ఫ్రీగా కూడా పెడతారు. సార్ మీరు వచ్చారా తీసుకోండి సార్ 5 రూపాయలు. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు, వీడు వచ్చి ఫ్రీగా తిన్నాడు, అంతా 5 రూపాయలు పెట్టి తింటాడు, ఫ్రీగా తిన్నాడు. ఇది ఇంకో కేసు. ఇన్ని కేసులు అవసరం నాకు? ఏదో నా బతుకు నన్ను బతకనిండి అయ్యా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.